నమస్కారం. నమస్కారం. అమ్మ మీది ఎవరు? మాది నవనూరు సార్. ఎవరు? నవనూరు సార్. నగునూరా? ఆ, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు అంజవ. అంజావ గారు. అంజవ. ఏం సమస్యతో వచ్చారు ఇక్కడికి? ఈ నాకు నవాపేటకి? ఆపరేషన్ అయింది సారు, ఏమిటి కోసం? నడుము నొప్పి కొరకు. L4 L5 అంటారు దాన్ని. ఆ, ఆ, yes. 17 సంవత్సరాలు అయింది సారు. ఆహా, అప్పటి నుండి తగ్గుతలేదు. ఆ. ఆపరేషన్ అయినాక కూడా ఆపరేషన్ అయినాక కూడా తగ్గుతలేదు సారు. అంటే ఒక 2-3 నెలలన్నా రిలీఫ్ కాలేదా? అది కాలేదు సారు. ఆ, ఇక అట్లనే అవస్థ పడతాను నేను సారు. ఆపరేషన్ అయితే మళ్ళీ పోతే హాస్పిటల్లో? మళ్ళీ పోతే నీకేం కాలే, మంచిగా ఉన్నదమ్మా అన్నాడు. అట్లా కూడా ఇక 2-3 సార్లు పోయి వచ్చినాం సార్ హైదరాబాద్, తగ్గలే. మళ్ళా తర్వాత ఇక ఇక్కడనే చూయించుకున్నాం సార్ కరిమేరలో. మళ్ళా ఆడ కూడా తగ్గుతలేదు సార్. కర్నాలు ఎన్ని సంవత్సరాలు చూసుకోబట్టి? ఇక అక్కడ 1 సంవత్సరం అయిపోయింది హైదరాబాద్ లో. ఫస్ట్ కరిమేరలోనే ట్రీట్మెంట్ ఇచ్చిండు తగ్గుద్దని. తగ్గుద్దని ఇస్తే తగ్గలే. మళ్ళా హైదరాబాద్ లో మా కొడుకు తీసుకుపోయి హైదరాబాద్ లో చేయించిండు, ఆపరేషన్ చేయించిండు. ఇక అట్లా కూడా తగ్గలే సార్ నాకు. తగ్గలే. ఇక అప్పటి నుంచి అవస్థలే నాకు. ఇక ఎప్పుడు అవస్థలే సార్. ఇక ఎప్పుడు అవస్థలే, తగ్గుతలేవు. మళ్ళీ అప్పటి నుంచి కరిమేరలో అక్కడ తగ్గకుంటే కరిమేరలో కూడా ఊకే చూయించుకున్నాడే. శ్రీనివాసు మా ఊరు ఆయన చెప్పిండు తగ్గుతుంది, ఇక మంచిగా ఉంటది అని. మా అల్లునికి చెప్పిండు, నాకు చెప్పిండు. ఇక ఇక్కడికి వచ్చినాం సార్. ఇక ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి వచ్చి 9 రోజులు అయ్యా సార్. మరి ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడైతే తగ్గింది సార్, మంచిగా తగ్గింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్లుండే? వచ్చేటప్పుడు బాగా అవస్థ పడ్డాం. ఇప్పుడు తీసుకొచ్చి అప్పుడు బెల్ట్ పెట్టుకుని నడిచిన. ఇప్పుడు వచ్చిన కాడికి అయితే బెల్ట్ పెడతలేను నేను సార్. మంచిగా ఉన్నది, ఆరోగ్యం పానం అల్కగా అయింది. ఇప్పుడైతే తగ్గిపోయింది సార్, మంచిగా తగ్గిపోయింది. కానీ ఇక్కడ పిల్లలు కూడా మంచోళ్ళు సార్. అందరు మంచోళ్ళు, అందరు మంచోళ్ళు సార్. వీళ్ళు పిల్లలు ట్రీట్మెంట్ చేసి కూడా మంచిగా ఉన్నది, మంచోళ్ళు సార్. ఈడ మంచిగా ఉంది సార్. ఓపిక, బాగా ఓపికతోటి చేస్తారు సార్. మా కొడుకు, మా పిల్లలు కూడా అమ్మ ఇక నీకు తగ్గదే, ఇక ఇట్లనే అవస్థ పడాలి, ఇక పని తగ్గించుకోవాలమ్మా, నువ్వు తగ్గదే అమ్మ ఇక నీకు అని ఎప్పుడు అనేది. ఇక వాళ్ళు నువ్వు రెస్ట్ తీసుకోవాలమ్మా, ఇక నీకు తగ్గది. ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అన్నారా? మరి మళ్ళీ రెండోసారి? ఇక నేను అనలే కానీ తగ్గింది అంటారు వాళ్ళు. వాళ్ళు తగ్గుతుంది అంటారు సార్. తగ్గుతుంది అంటారు సార్. అయితే నా బాధ ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు సార్. ఇక ఎప్పుడు చెప్పుడైనా ఊకే పట్టించుకుంటారా సార్? పట్టించుకోరు. ఇక అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నీకు తగ్గదమ్మా, ఇక ఇంతే, ఇక జీవితాంతం అనేది పిల్లలు ఉన్న ముగ్గురు అనేది. ఇక కొడుకు, 2 ఆడపిల్లలు, 2 అనేది, ఇక ముగ్గురు అనేది. ఇక తగ్గదమ్మా నీకు, ఇక ఇట్నే రెస్ట్ తీసుకో, ఇక పని తగ్గించుకో, రెస్ట్ తీసుకొని ఇంత నిమ్మలంగా వండుకొని తినుండ్రి, ఇక మీరేం చేయకూరా అని అనేది. ఇక ఇక అట్లనే కానీ సార్, ఇక అవస్థ ఇక తెల్లని దాకా తెల్లారదు సార్. నిద్ర పట్టది నాకు, అస్సలు నిద్ర పట్టది, తెల్లారది. ఇక ఎప్పుడు నొప్పి, ఇక గుంజుతూనే ఉంటది పక్కకు పక్క. ఎప్పుడు నొప్పి, ఎప్పుడు గుంజుతుంది సార్. ఇక ఎప్పుడు గుంజుడే. ఇక తగ్గది. ఇక అమ్మ నీకు తగ్గదే, ఇక అసలే తగ్గదే అమ్మ, గట్లనే గడుపుకోవాలి. మరి ఏం చేస్తావు? ఇంట్లో అందరికి ఉన్నదమ్మా, నీకు ఒక్కదానికి కాదు. నీకు ఒక్కదానికే బీమార్లు అనుకుంటున్నావమ్మా. నువ్వు బయట ప్రపంచం నీకు తెలియదు, నీకు తెలియక నువ్వు అనుకుంటున్నావు. ఇట్లా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారమ్మా, నీకు తెలియదు. అది నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు అని అట్లా కూడా అందరు మా పిల్లలు, అట్లా కూడా అందరు. ఇక సరే అనుకుంది. ఇక సరే అనుకుని ఇక్కడికి వచ్చిన ఈ 9 రోజుల్లో ఎన్ని 2-3 రోజుల లోపల నుంచి కొంచెం నడవచ్చింది. అట్లా బెల్ట్ కట్టుకొని బెల్ట్ పెట్టుకొని నడుస్తుంటే పుండు మీద నడిచినట్టు నడిచి. ఇప్పుడైతే అల్కగా ఉన్నది సార్. ఇక నొప్పులు అన్ని, చేతులు కాళ్ళు అన్ని మంచిగా అయినాయి, రిలీఫ్ గా. ఇక కంప్లీట్ రిలీఫ్. ఇప్పుడైతే ఇంటికి పోయినాక గిట్లుంటే సార్ ఇక దేవుళ్ళు. ఇక ఎవరు? మీరు. అయ్యో దేవుళ్ళు సార్. ఇక ఇంటికి పోయినాక డాక్టర్ గారు దేవుడు. ఇక అందరు పిల్లలకి అందరికి నమస్కారం. ఇక అందరు మంచిగా చేసారు, మీరందరూ నమస్తే, మంచిగా చేసారు. నా కొడుకు పేరు దామోదర్ రెడ్డి, నవనూరు ఉప సర్పంచ్. వాళ్ళ అమ్మను నేను, ఉప సర్పంచ్ వాళ్ళ అమ్మను.
నా కొడుకు కూడా బాగా చూసుకుంటాడు చూసుకుంటాడు. బాగా చూసుకుంటాడు. ఈ శ్రీనివాస్ రెడ్డి మీ కొడుకు వీళ్ళు బాబా మారుతులు బాగా దగ్గర బాబా మారుతులు. శ్రీనివాస్ రెడ్డి కూడా మీలాగా బాగా సీరియస్ ఉండే బాబా మారుతులు. ఇప్పుడు వస్తాడు కావచ్చు, ఇక కొడుకు కూడా వస్తాడు. నవనూరు ఉప సర్పంచ్ అంటే ఇక 10 ఊళ్ళకి తెలుసు కదా, ఇక అందరికి తెలుసు. వాళ్ళ అమ్మకు తగ్గిందంటే ఇక అందరికి తెలుస్తూనే ఉంటది సార్. ఇక ఇప్పుడైతే ఆరోగ్యం మంచిగా ఉంది సారు. అందరికి నమస్కారం సార్. అందరికి ధన్యవాదాలు.